1984 రెండంతస్తుల బిల్డింగ్లో ఒక ముసలావిడ నివసించేది. ఆమె నడవలేదు, వీల్ చైర్లోనే ఉంటుంది. ఆమె భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. అప్పటి నుండి ఈ ముసలావిడికి ఒక నర్స్ డైలీ పనులకి, తన అవసరాలకి సహాయంగా ఉండేది. ఆ ఇంట్లో ఉన్న 2 ఫ్లోర్స్ని కనెక్ట్ చేస్తూ మెట్లు ఉన్నాయి. ఆ ముసలావిడ పైకి కానీ కిందకి కానీ వెళ్ళాలంటే ఆ నర్స్ ఆ ముసలావిడిని చిన్నపిల్లలా ఎత్తుకుని కిందకి తీసుకొచ్చేది. ఒకరోజు పోలీసులకు ఆ ముసలావిడ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఇక్కడ మర్డర్ జరుగుతుంది, తొందరగా రండి అని. అప్పట్లో పోలీసుల వ్యవస్థ తక్కువగా ఉండడం వల్ల, హంతకుడు అప్పటికే పారిపోవడం వల్ల ఇనిషియల్ రిపోర్ట్ సేకరించడానికి ఒకే ఒక ఇన్స్పెక్టర్ని పంపించారు. ఇన్స్పెక్టర్ వచ్చి చూసేసరికి గ్రౌండ్ ఫ్లోర్ సోఫా పక్కన ఆ నర్స్ రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు మీద పెద్ద కత్తిఘాటు కనబడుతుంది. ఆ ముసలావిడ పైన స్టైర్లో వీల్ చైర్లో కూర్చుని నా వైపు భయపడుతూ కంగారుగా చూస్తుంది. ఇన్స్పెక్టర్ ఈ హత్య చేసింది ఆ ముసలావిడ కాదని అర్థమైంది. ఆవిడ కదలలేదు, సెకండ్ స్టైర్లో ఉంది. హత్య గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది కనుక ఈ హత్య చాలా ఏళ్ల క్రితం జరిగిన తన భర్త హత్యలా ఉంది. అతను అక్కడున్న సోఫాలో ఊపిరాడకుండా చనిపోయాడు. ఇన్స్పెక్టర్ ఫొటోస్ తీసుకోవడం, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. బాడీ మీద అక్కడున్న బెడ్షీట్ కప్పాడు మిగతా వాళ్ళు వచ్చేదాకా. ఆ ముసలావిడ పైన కూడా చెక్ చేయండి సార్ అంది. ఆమె హత్య జరిగినప్పుడు తను అక్కడే ఉందని, తను ఎవరిని చూడలేదని చెప్పింది. ఇన్స్పెక్టర్ ఇవన్నీ పట్టించుకోకుండా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు. ఆ మెట్ల నుంచి చిన్న కారిడార్ ఉంది. ఆ కారిడార్లోనే ముసలావిడ కూర్చుని ఉంది. ఆ కారిడార్లో 3 మూసి ఉన్న డోర్స్ ఉన్నాయి. ఫస్ట్ డోర్ బెడ్రూమ్, ఎంటీ, ఏం లేవు. సెకండ్ డోర్ బాత్రూమ్, ఎంటీ, ఏం లేవు. 3వ డోర్ తెరవడానికి వెళ్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ చాలా యాంగ్షియస్ ఫీల్ అవుతున్నాడు. అది ఆ ముసలావిడ ఉంటున్న బెడ్రూమ్. ఆ డోర్ ఓపెన్ చేశాక అక్కడంతా చాలా నార్మల్గా ఉంది. ఒక మంచం, ఒక వార్డ్రోబ్, టేబుల్ మీద ఒక చిన్న ల్యాంప్. ఆ గదంతా బాగా వెతికాడు. అతన్ని భయపెట్టింది అక్కడ కనబడింది కాదు, అక్కడ కనపడనిది. ఇన్స్పెక్టర్ ఒంట్లో వణుకు పుట్టింది. ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయి నెమ్మదిగా తన గన్ తీశాడు. ఆ ముసలావిడ హస్బెండ్ డెత్ ఇన్వెస్టిగేషన్లో వదిలేసిన ఒక చిన్న ఇంపార్టెంట్ క్లూ. అసలు ఈ సెకండ్ స్టేర్లో ఫోనే లేదు. అతనికి సడన్గా ఏదో సౌండ్ వినపడింది. గన్ తీసి రూమ్ నుండి బయటకు పరిగెట్టాడు. ఆ మెట్ల పైన ఖాళీగా ఉన్న వీల్ చైర్ మాత్రమే ఉంది.